ఐక్యరాజ్యసమితి యొక్క మానవ అభివృద్ధి సూచిక ఇది చాలా ప్రామాణికమైనది. యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు దీన్ని తయారు చేస్తారు. ప్రధానంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 3 చూస్తారు. ఒకటి లిటరసీ, అంటే అక్షరాస్యత లేదా యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అని కూడా అంటాం. అంటే విద్యకి మనకున్న యాక్సెస్, ఆ దేశం ఎంత ప్రయారిటీస్ది, విద్యలో ఎంతమంది ఇంక్లూడ్ అయ్యారు, ఇవన్నీ కూడా. రెండోది స్టాండ్ ఆఫ్ లివింగ్, అంటే జీవన ప్రమాణాలు, దీని గురించి కూడా చూస్తారు. మూడోది ఇది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అంటే ఆయుర్దాయం, ఆ దేశంలో ప్రజలు యావరేజ్గా ఎంతకాలం బతుకుతున్నారు, ఇవన్నీ చూసి ఒక డేటా రిలీజ్ చేస్తారు ప్రతి సంవత్సరం. భారతదేశం నిన్న రిలీజ్ చేసిన డేటాలో 193 దేశాలకు కాను భారతదేశం 134వ స్థానాన్ని సంపాదించుకుంది. ఐక్యరాజ్యసమితి యుఎన్డిపి రిపోర్ట్ ప్రకారం టాప్ 5 కంట్రీస్ హెచ్డిఐలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో టాప్ 5 కంట్రీస్ ఏంటో ఒకసారి చూద్దాం. మొదటగా స్విట్జర్లాండ్, రెండోది నార్వే, 3 ఐస్లాండ్, 4 హాంకాంగ్, 5 డెన్మార్క్. అదేవిధంగా ఐక్యరాజ్యసమితి యొక్క మానవ అభివృద్ధి సూచికలో చాలా బలహీనంగా పర్ఫామ్ చేసిన దేశాలు: 193వ స్థానంలో సోమాలియా, 192వ స్థానంలో సౌత్ సూడాన్, 191వ స్థానంలో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, 189వ స్థానంలో నైజర్, ఆ తర్వాత చాద్. ఇలా ఈ దేశాలన్నీ కూడా చాలా వీక్గా పర్ఫామ్ చేశాయన్నమాట. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశం అనేక అంశాల్లో చాలా బెటర్గా పర్ఫామ్ చేసింది. యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మనం చూస్తే కనుక భారతదేశం ఇప్పుడు సగటు ఆయుర్దాయం అనేది 67.7 సంవత్సరాలుగా ఉంది. ఇంతకుముందు ఇది 62.7 సంవత్సరాలు మాత్రమే. అంటే మనం లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో చాలా ప్రామాణికంగా మనం ప్రోగ్రెస్ అయ్యాం. అంతేకాదు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ భారతదేశంలో బాగా పెరిగిందనమాట. ఇప్పుడు భారతదేశంలో ఆయుర్దాయం ఎంతో తెలుసా? సగటున భారతీయుడు ఎంతకాలం బతుకుతున్నాడు? భారతదేశంలో ఆయుర్దాయం అనేది 67.7 సంవత్సరాలుగా ఇప్పుడుంది. అంటే అది బాగా ఉన్నట్టు లెక్క ఇప్పుడు. అదేవిధంగా భారతదేశం యొక్క గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటా, భారతదేశం యొక్క తలసరి జాతీయ ఆదాయం కూడా బాగా పెరిగింది. తలసరి జాతీయ ఆదాయం ఇప్పుడు $6,951. ఇది అద్భుతంగా పెరిగినట్టే చెప్పుకోవచ్చు. భారతదేశంలో ఎక్స్పెక్టెడ్ లెవెల్స్ ఆఫ్ స్కూలింగ్ కూడా బాగా పెరిగింది. 12.6 ఇయర్స్ పర్ ఇండివిజువల్, అంటే ఒక్కొక్క వ్యక్తి కనీసం సగటున స్కూలింగ్ 12.6 ఇయర్స్ చేస్తున్నారు. అంటే విద్యకు కూడా యాక్సెస్ బాగా పెరిగినట్లు లెక్క అని చెప్పుకోవచ్చు. యుఎన్డిపి యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ భారతదేశాన్ని మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీలో ఉంచింది. యుఎన్డిపి యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం జెండర్ ఇన్ఈక్వాలిటీ, లింగ అసమానతలు తగ్గించడంలో కూడా కొంతవరకు సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి రిపోర్ట్ చెప్తోంది. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో, అంటే లింగ అసమానతల సూచికలో భారత్ యొక్క స్థానం 108. ఈ అసమానతల సూచి అంటే లింగ వివక్షల సూచికి సంబంధించి వాళ్ళు ఏమేమి చూస్తారు? రీప్రొడక్టివ్ హెల్త్, ఎంపవర్మెంట్ అండ్ లేబర్ మార్కెట్ పార్టిసిపేషన్, అంటే స్త్రీల యొక్క రీప్రొడక్టివ్ హెల్త్ గురించి, వాళ్ళ యొక్క సాధికారత, వాళ్ళు లేబర్ మార్కెట్లు అంటే వాళ్ళ ఉద్యోగిత, ఇవన్నీ చూసి చేస్తారనమాట. సో జెండర్ ఇన్ఈక్వాలిటీ తగ్గించడంలో భారతదేశం కొంత మెరుగుపడిందని ఈ రిపోర్ట్ కూడా చెప్తోంది. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ కూడా యుఎన్డిపి ఇస్తుందన్నమాట, ఐక్యరాజ్యసమితి యొక్క యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ సంవత్సరం యుఎన్డిపి రిలీజ్ చేసిన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యొక్క టైటిల్ బ్రేకింగ్ ద గ్రిడ్ లాక్, రీఇమాజినింగ్ కోఆపరేషన్ ఇన్ ఏ పోలరైజ్డ్ వరల్డ్. యుఎన్డిపి యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 193 దేశాలకు కాను భారత్ ర్యాంక్ 134 అయితే, భారత్ చుట్టుపక్కల దేశాల్లో సార్ చూద్దాం. బంగ్లాదేశ్ 129వ ర్యాంక్, భూటాన్ 125వ ర్యాంక్, శ్రీలంక 78వ ర్యాంక్, చైనా 75వ ర్యాంక్. సో ఇవన్నీ చూస్తే భారతదేశం వీళ్ళందరికన్నా ఇంకా దాటి ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.